కొన్నిసార్లు మనుషుల్లో ఎక్స్పెక్ట్ చేసేవి మనకు దొరకవు. మనుషులలో ఒకసారి ప్రేమను చూస్తాం, ఒకసారి కోపాన్ని చూస్తాం, ఒకసారి మరి తృణీకారాన్ని చూస్తాం, అవమానాన్ని చూస్తాం, నిందలను చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య ప్రేమలో ఏది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా, ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేదా ఆదరణను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేకపోతే ఓదార్పును ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నువ్వు దేవునిలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నీకు ఇచ్చేటటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు నీ నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఇస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్యలో నువ్వు ఆశించేది, కోరినది సమస్తము కూడా దొరికేటటువంటి దేవుడు, మన గొప్ప దేవుడు, మన ప్రేమ కలిగినటువంటి యేసయ్య. కనుక ఆయన సన్నిధి, ఆయన ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు. మనుషుల ప్రేమలో వ్యత్యాసం నువ్వు చూసి ఉండొచ్చు. మనిషికి నచ్చితే ఆకాశానికి ఎక్కిస్తారండి, నచ్చకపోతే పాతాళానికి త్రొక్కేసేటటువంటి